నేటి భాగంలో అయితే భారతమ్మ అన్నం తినిపిస్తూ ఉంటే అప్పుడు హాఫ్ టికెట్ని అయితే అడుగుతుంది. రేపు నిన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని హాఫ్ టికెట్ అని చెప్పని. సరే చిన్ని అని చెప్పనంటే ఇంకా నిజంగానే ఉదయానికల్లా లేచి ఇంకా వెళ్ళి మా నాన్నని కలవాలని చెప్పని పోలీస్ స్టేషన్కి అయితే నాన్న అని చెప్పని పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా అప్పటిదాకా అసలు అన్నం నీళ్ళు మానేస్తున్న బాలరాజు అయితే కూతురు గొంతు వినపడంగానే ఇంకా పైకి లేచి చిన్ని చిన్ని అని చెప్పని తను కూడా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా అక్కడున్న కానిస్టేబుల్ అయితే ఎవరమ్మా నువ్వు అని చెప్పంటే మా నాన్నని కలవాలని చెప్పని వచ్చాను మేడం, నేను మా నాన్నని కలవాలి అని చెప్పనంటే ఇంకా బాలరాజు అయితే చిన్ని అని చెప్పని తనని చూస్తూ అలాగే ఏడుస్తూ ఉంటాడు. అలాగే చిన్ని కూడా అలాగే ఉంటుంది. ఇక్కడికి చిన్నపిల్లలు రాకూడదమ్మా అని చెప్పని తనైతే లాక్కొని బయటకు తీసుకెళ్ళిపోతుంది. ఈ లోపల ఎస్ఐ అయితే వచ్చిన తర్వాత, సార్ ఆ బాలరాజు కోసం, బాలరాజు కూతురు అంటే సార్, ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చెప్పని అంటుంది అంటే ఎస్ఐ అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఉండకూడదు, మీ నాన్న మర్డర్ చేశాడు, అందుకని మీ చిన్నపిల్లలు అట్లాంటి తనని ఎవరిని కలవనివ్వు అంటే మా నాన్న ఏ మర్డర్ చేయలేదు అని చెప్పని అంటుంది. అయినా నువ్వు మీ నాన్న కలిసేదానికి వీలు లేదని చెప్పని అనడంతో ఇంకా మా నాన్నని కలిసేదాకా అయితే నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళనని చెప్పని అక్కడే భీష్మించుకొని అక్కడే నిల్చుంటుంది. ఈ లోపలైతే పెద్ద వాన వస్తున్నా కానీ ఆ వానలో కూడా సరే మా నాన్నతో నేను మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పని అక్కడే నిలబడుకొని ఉంటుంది. హాఫ్ టికెట్ అయితే రా చిన్ని వెళ్ళిపోదాం, మళ్ళీ వదినమ్మకు తెలిసిందంటే చాలా బాధపడుతుంది రా అంటే, లేదు హాఫ్ టికెట్ నేను మా నాన్నతోనే మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత నేను ఇక్కడి నుంచి వస్తాను, అప్పటిదాకా ఏం జరిగినా పర్లేదని చెప్పనని అక్కడ నిల్చొని పోలీస్ స్టేషన్ ఎదురుగానే